కురేషులు బ్రహ్మాండ పురాణమును తప్పక గమనించాలి అని యాదవ ప్రకాశులు గారికి చెబుతూ ఇలా వివరిస్తున్నారు. స్వామి చతుర్ముఖ బ్రహ్మతో ఇలా అంటున్నారు: నాయన చతుర్ముఖ, నీవు నీ వారంతా మంత్రోపదేశం నీవు కోరినట్లే పొందవచ్చు. అయితే సెలవివ్వండి స్వామి అంటారు చతుర్ముఖ బ్రహ్మ. మంత్ర సంస్కారానికి యోగ్యతనిచ్చేది తాప సంస్కారం. అదేమిటి స్వామి అని చతుర్ముఖ బ్రహ్మగారు అడగగా, అగ్నిస్పర్శకల చక్రాన్ని కుడి భుజాన, శంఖాన్ని ఎడమ భుజాన ధరించాలి అంటారు స్వామి. తండ్రి, నేను నా వారు అందరము సిద్ధమే, మరి ఆ మంత్రములు ఏమి అని చతుర్ముఖ బ్రహ్మగారు అడగగా, స్వామి ఇలా అంటున్నారు: మూలమంత్రమనే అష్టాక్షరి, కైంకర్యమనే పురుషార్థాన్నిచ్చే ద్వయమంత్రమును. జగన్నాథ, ఓం, మేమంతా పూర్తిగా శరణాగతులమవుతున్నాం. నీ దాసులుగా ఉండటం కంటే వేరే భాగ్యం ఏముంటుంది? వెంటనే ఆలస్యం కానీయకుండా మమ్మల్ని కృతార్థులను చేయి. నీ శంఖచక్ర చిహ్నాలు మాకు ప్రసాదించు తండ్రి అని ప్రాధేయపడతారు చతుర్ముఖ బ్రహ్మగారు. స్వామి వారందరికీ మంత్రోపదేశం చేస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా అంటున్నారు: స్వామి, నేను మా కుమారుడు కూడా ధన్యులమైనాము. నీకిదే మా నమస్కారము. మా వంశాలన్నీ ఇలానే ఉండే అనుగ్రహాన్ని కృపచేయి తండ్రి అని ప్రార్థిస్తారు. గోష్ఠిలో ఒకరు పూరేషులతో ఇలా అంటున్నారు: భక్తవత్సలుడు శ్రియఃపతి బ్రహ్మగారికి ఆయన పుత్రుడైన వికనసమునికి పంచసంస్కారం జరిపి తిరుమంత్ర ద్వయమంత్రాలను అనుగ్రహించారన్నమాట. బాగా చెప్పావయ్యా. అలా సంస్కారాలు పొందిన తమ వంశజులనే తమ వారసులుగా ఆ వికనస మహర్షి నిర్ణయించారు. ఈ విషయం బ్రహ్మవైవర్త పురాణం ప్రమాణంతో స్పష్టం చేసింది కూడా. కూరేషులు యాదవ ప్రకాశులు గారితో, స్వామి, హరిత స్మృతి, విష్ణు రహస్యం, వృద్ధ పారశర్యం వంటి స్మృతులెన్నో బహుముఖంగా తెలిపిన సంస్కారాలే ఇవి తప్ప ఎవరో కల్పించినవి కావు. అంతెందుకు, మెడలో యజ్ఞోపవీతం, శిరస్సున ముడివేసిన శిఖ, లలాటంపై ఊర్ధ్వపుండ్రం, అలానే భుజాలపై శంఖచక్ర చిహ్నాలు లేని వాణ్ణి బ్రాహ్మణుడిగానే గుర్తించతగదు. ఇలా ఎన్నెన్నో స్మృతులు పురాణాలలో ఉన్న చక్రాంకణ పరిమాణాలకి లెక్కలేదు అంటారు కూరేషులు. యాదవ ప్రకాశులు గారు ఇలా ప్రశ్నిస్తున్నారు: సరి సరి, ఊర్ధ్వపుండ్రం అంటున్నారు, మరి దానికి ప్రమాణాలున్నాయా? దానికి సమాధానం రేపు చూద్దాం.